వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు ప్రధాన పత్రికల్లో అన్నిట్లో దాదాపుగా మూసీని ఆపేది లేదు. ఒక హరీష్, ఒక కేటీఆర్ వీళ్ళ తీసుకుపోయి మూసీ పర్యావరణ ప్రాంతం ఉంచితే వాళ్ళకి తెలుస్తుంది అని సీఎం మాట్లాడిన మాటల్ని ఉటంకిస్తూ ప్రధాన వార్తలు వచ్చినాయి. మూసీపై ఎన్నిక తగ్గడం లేదు. అట్లాగే హైడ్రా విషయంలో కూడా ఆయన దానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. దానికి చట్టబద్ధత కూడా కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది, ఆమోదం కూడా తెలిపారు. ఎందుకు ఒక హైడ్రా ఒక మూసి ప్రభుత్వం ఏర్పడగానే ఒక హైడ్రా ఒక మూసిని ఎందుకు ఎత్తుకున్నది అంటే, గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ ఫలాలు పప్పు బెల్లాల్లాగా పంచుతున్నామని చెప్పి చేసి దాంట్లో వైఫల్యం చెందింది కేసీఆర్ ప్రభుత్వం. ఒక దళిత బంధు, తర్వాత దళితులకు 3 ఎకరాలు, ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. అట్లా డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ అయితే అటర్ ఫ్లాప్, ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్స్ రాలేవు. కేవలం హైదరాబాద్లో నిషానికి కొన్ని ఇచ్చారు. అయితే ఇన్ని స్కీమ్స్ పెండింగ్లో ఉండి ఇబ్బంది పడుతున్న ఆ ప్రభుత్వమే డక్కాముక్కీలు తిని లాస్ట్కు చివరిలో ₹1,00,000 రుణమాఫీ చేయలేక 3 విడతలుగా చేసి ఇంకా 4వ విడత పెండింగ్లో ఉండడంతో రైతులు కన్నీరా చేశారు. అది కూడా ఓటమిలో ప్రధాన పాత్ర పోషించింది, అది వేరే విషయం. అయితే అంతకు మించి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా, అంటే ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా అనేక హామీలకు కొదవలేవు, అన్ని హామీలు ఇచ్చింది. అంటే అధికారం చేపట్టడమే ధ్యేయంగా ముందుకు పోయింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇంత చేసిన తర్వాత రాగానే ఏం చేయాలి అంటే కనీస అవసరం లేదు. ఇన్ని హామీలలో ముఖ్యమైన హామీలు ఏమేమి చేయాలనే దాని మీద దృష్టి పెట్టడం లేదు. ఒక రుణమాఫీ విషయంలో మాత్రం అది పొలిటికల్ ఛాలెంజ్గా తీసుకున్నారా ఎట్లా తీసుకున్నారో తెలియదు, కానీ 15 ఆగస్టు డెడ్ లైన్ తనకు తాను విధించుకున్న రేవంత్ రెడ్డి అది 17,000 13,000 అని చెప్తున్నాడు. ఇప్పుడు పీఎంకి లేఖ రాసిన దాంట్లో అంటే వాళ్ళు పెట్టుకుంది 31,000 కోట్లు. రైతుల సంఖ్యను బట్టి అమౌంట్ పెట్టుకోరు, కానీ రైతులను తర్వాత విభజించారు. ఖజానా ఖాళీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకి మాత్రమే మాఫీ చేసిన సర్కార్ మిగిలిన వాళ్ళే పెండింగ్లో పెట్టింది. సర్వే పేరుతో కాలయాపన చేస్తుంది. అది వాళ్ళకు రైతులకు తెలిసిపోయింది. అయితే నేను చేసినాం కదా అని చెప్పుకుంటుంది ఇప్పటికి కూడా ప్రభుత్వం. లేక ఏకంగా పీఎంకే లేఖ రాసింది హరీష్ రావు. దీని మీద మీరు తప్పుదో పట్టిస్తారు, దేశాన్ని కూడా రుణమాఫీ అనేది నడుస్తూ ఉంది. ఓకే, తర్వాత రైతు భరోసా ఒక సీజన్ నష్టపోయారు, ఇప్పుడు మళ్ళీ సీజన్ చాలా అవుతుంది. ఇంకా ముఖ్యంగా ఆసరా పెన్షన్ల మీద ఆశ పెట్టుకున్నారు చాలామంది. అంటే ₹2,000 అప్పుడు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం చాలా ఆదుకుంటున్నాడు. 2,000 అంటే ఒక చిన్నపాటి ఒక జీతం లాంటివి కొంతమందికి, దాంతోపాటు వెళ్ళి తీసుకునే అవకాశం ఉన్నాయి. పండు టాపులు ముసలోళ్ళకు అనే ఫీలింగ్లో చాలామంది ఉండి ఆశ. అట్లాంటివి 4,000 చేస్తాం రెట్టింపు అనేసరికి సహజంగానే మహిళల్లో అందరిలో కూడా, ఒక వృద్ధుల్లో వికలాంగుల్లో అయితే ఇంకా 5,000 చేస్తారు. అయితే ఈ ఆశ కల్పించిన నేపథ్యంలో ఏడాది గడుస్తున్నా దాన్ని ఊసలేదు. December 28 పార్టీ ఆవిర్భావం అంటున్నారు, అప్పుడు పెంచుతామంటున్నారు. ఓకే, కానీ వీటి విషయాల్లో ముఖ్యమైన వీటి విషయాల్లో జోక్యం చేసుకొని పట్టించుకొని ప్రభుత్వం బడ్జెట్ అంటూ అదంటూ ఇదంటూ ప్రసంగాల్లో అక్కడక్కడ వెకిలిగా మాట్లాడుతూ వీరంతా అప్పులకే సరిపోతుందని వాళ్ళ మీద అనడం, ఇంకా ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఆ ప్రభుత్వం మీద అప్పుడు తెలియదు హామీలు ఇచ్చినప్పుడు అనే విమర్శలు కూడా మూటగట్టుకుంటున్న నేపథ్యంలో ఒక హైడ్రా ఒక మూసి ఎందుకు ఈ రెండింటినే తీసుకొస్తూ ఉంది. హైడ్రా పేరుతో ఆగం చేసేసింది. ఎందుకంటే సరే FTL బఫర్ జోన్ కాపాడడం ఒక ఎత్తు, దాన్ని క్రమక్రమంగా చేసుకోవాల్సిన పనిగా ఉండే. ఇదేదో యుద్ధ ప్రాతిపదికన ఒక 3 నెలల కాలంలోనో 5 నెలల్లోనో మొత్తం తీసేసి అద్భుతం చేయాలా చూమంతర్ అనే టైపు హైడ్రాని ఆగం చేయడం అనేది దుందుడుకు చర్యగా తీసుకోవచ్చు. ఎందుకంటే పులి మీద స్వారీ అనేది వెళ్ళిపోయింది సీఎంకు. నాగార్జున ఎన్కన్వెన్షన్ కూర్చున్నప్పుడే, మరి ఆయన కూర్చున్నప్పుడు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరికీ కూడా ఎందుకు ఫామ్ హౌస్లు కూర్చోలేదు అనేసరికి మొన్న కూడా ఆయన మాటల్లో వచ్చింది, అది కూడా చేస్తారేమో. కానీ పులి మీద స్వారీ చేస్తున్నావు, నువ్వు వెనక్కి తగ్గితే మాత్రం బ్యాడ్ నేమ్ వస్తుంది, బ్లాక్మెయిలింగ్ ప్రభుత్వం వస్తుంది అనే ఒక ప్రచార నేపథ్యంలో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. అంటే అది చేపట్టడమే ఒక అసందర్భమైన టైం, అది సందర్భం కానే కాదు. అంటే కష్ట నష్టాల్లో ఉన్న అప్పుడప్పుడే బాలారిష్టాలు స్టార్టింగ్ ట్రబుల్లో ఉన్న ఈ కొత్త గవర్నమెంటు ముందు అన్ని వెసులుబాటు చేసుకుంటూ జీతాలు భత్యాలు అవన్నీ పెంచుకుంటూ మినిమం హామీలు మెయిన్ కీలకమైన హామీలు అమలుపరిచే క్రమంలో స్టెప్ వేయాల్సిన ప్రభుత్వం ఒక హైడ్రా కూల్చివేతలకు ఎందుకు అంత దృష్టి పెట్టింది. అంటే మీకు అభివృద్ధి ఇంట్రెస్ట్ లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఈ చెరువులు పోనీ అని అడుగుతున్నారు. అంటే ఎవరు పోవాలనుకుంటారు? సరే, జరిగినాయి అక్రమాలు అన్నీ జరిగినాయి, చెయ్యండి. ఇంకా 5 ఏళ్ల కాలం ఉంది కదా, అప్పుడే ప్రభుత్వం ఏం పోతలేదు కదా, 5 ఏళ్ల కాలం మిమ్మల్ని ఎవరేం చేస్తలేరు కదా, మెల్లగా చేయొచ్చు. ఎందుకు ఇట్లా చేసారు? రియల్ ఎస్టేట్ ఆల్రెడీ పడిపోయింది. కేసీఆర్ చర్యల వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం ఢామని పడిపోయింది. ఇంకేమన్నా అంటే అయినా నేను రైతు బంధు ఇచ్చడం మూలంగా ఎకరాలు రేట్లు పెరిగిపోయినాయి అంటే పేదవాడికి దూరం చేసేసారు. ఎవరైతే
ఉన్న శ్రీమంతులకు మాత్రమే అవి దారదత్తం అయిపోయినాయి. అది వేరే విషయం. అంతా సంస్కరణలు తీసుకొచ్చిన మన కేసీఆర్ మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించేసి దాని లోపాలన్నింటినీ కూడా అంటే పేదలకు దూరం చేసేసాడు ఈరోజు. అది వేరే విషయం. కానీ రియల్ ఎస్టేట్ రంగం, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయకపోగా హైదరాబాద్ తన జుట్టులో లేదు, తన పరిధిలో లేదు, తన చేతిలో లేదు అనే ఉద్దేశంతో ఈ హైదరాబాద్ చేపట్టినట్టుగా కూడా ఆరోపణలు వచ్చినాయి. అంటే ఇక్కడ ఎట్లాగూ ఎమ్మెల్యేల సీట్లు గెలవలేదు. ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ మొత్తం ఒక కేసీఆర్ కనుసన్నలో ఉంది. ఇంకా కేటీఆర్ దాదాపు 500 కోట్ల వరకు ఇక్కడ చుట్టుపక్కల కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు వీళ్ళకి అందరికీ కూడా అనే ఒక ఆరోపణ ప్రచార నేపథ్యంలో కూడా వీళ్ళందరినీ భయప్రాంతాలకు గురి చేసి తన గుప్పిలో తెచ్చుకోవాలన్నా, లేకపోతే రియల్ వ్యాపారులకు సంబంధించి కొంత ఆర్థిక వనరులు ప్రభుత్వానికో వ్యక్తిగతంగా చేకూర్చుకోవాలన్న ఉద్దేశమా ప్రచారం చేసినట్టు తెలియదు. కానీ హైడ్రా అనేది పూర్తిగా దుందుడుకు చర్యనే. ఆ తర్వాత మూసి మీద పడ్డారు. 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని దానికి కేటాయింపులు పెట్టుకుంటూ మూసి సుందరీకరణ పేరు అన్నారు. అంటే ఇంత ఇమ్మీడియట్లీ మూసి పైన సరే హైదరాబాద్ అద్భుత నగరంగా తీర్చిదిద్దాలి, బీఆర్ఎస్ కూడా గతంలో మూసి చుట్టుపక్కల ఇదంతా చేయాలని అన్నారు. ఓకే, అన్నిటికీ. కానీ ఇంత తక్కువ సమయంలో ఎందుకు ఇంత హడావిడి, ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ప్రజల నుంచి ఆందోళన వస్తుంది. మీరు అన్నట్టు సీఎం గారు అన్నట్టు ఒక నెల 2 నెలలు 3 నెలలు ప్రతిపక్షాలు ఏం చేసుకుంటే ఏం చేయలేవు అంటే ఓకే, మీ ధీమా మీకుంది, ప్రభుత్వాన్ని ఏం చేయలేరు కాబట్టి ఇప్పుడు ఉన్న పరంగా ఎలక్షన్స్ ఏమున్నాయి, లోకల్ బాడీ, మున్సిపాలిటీ అవన్నీ కూడా అధికార పార్టీకి అనుకూలంగానే మారుతాయి. అయితే బీజేపీ కొన్ని చూపిస్తే తర్వాత క్రమంలో డెవలప్మెంట్ ఫండ్స్ అనో అదనో ఏదనో వరుసలకు ప్రేరేపించి మళ్ళీ కాంగ్రెస్లోకి గుంజుకుంటారు. కాబట్టి ఉన్న పరంగా కాంగ్రెస్ గవర్నమెంట్కు వచ్చే నష్టం నయా పైసా లేదు అనే విషయం వాళ్ళ పాలకులకు తెలుసు. అందుకే ఇవన్నీ చేస్తున్నారా అంటే ఇప్పుడు చెప్పొచ్చే పాయింట్, అసలు పాయింట్ ఏంటంటే ప్రతి గవర్నమెంట్లో ఒక ఏటీఎం కార్డు లాంటి ఒక ప్రాజెక్ట్ని ఎంచుకుంటుంది. ఏటీఎం కార్డు అని ఎందుకంటున్నానంటే గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని విమర్శించింది. కాళేశ్వరం ఏటీఎం ప్రాజెక్టుగా మారింది. 1,00,000 కోట్లు దానికి వెచ్చించి అందులో అవినీతికి ఆలవాలంగా చేసుకొని కోట్లు గడించారు. అది ఏటీఎం కార్డు అన్నారు. ఇప్పుడు పోయే సమస్య కూడా ఏంటంటే అవును, ప్రతి గవర్నమెంట్ ఒక ఏటీఎం కార్డు లాంటి ప్రాజెక్ట్ కావాలేమో. అంటే రాజశేఖర రెడ్డి నుంచి చూస్తే జలయజ్ఞము, కేసీఆర్ ప్రభుత్వంలో ఒక కాళేశ్వరము, ఒక మిషన్ భగీరథ, ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఒక మూసి సుందరీకరణ. అంటే అంత బడ్జెట్ అధికంగా ఉండే ఒక ప్రాజెక్ట్ ఉంటే తప్ప దాంట్లో ఎప్పటివరకు కరువు కాటకాల్లో ఉండే ఆర్థికంగా రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న లీడర్లు ఎంతోమందికి మరి అది ఒక రకమైన ఉపాధి అవకాశం కావచ్చు, సంపాదించుకునే మార్గం కావచ్చు. లేదా ఆరోపిస్తున్నట్టు కేటీఆర్ ఇట్లా మన రాహుల్ గాంధీ బామ్మర్ది రాబర్ట్ వాద్రాకు ఇది అప్పగిస్తున్నారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకునేందుకు, ఆ స్వామి భక్తులు ప్రదర్శించుకునేందుకు ఈరోజు మూసీ పేరుతో ఇదంతా విధ్వంసం చేస్తూ వాళ్ళకు దారాదత్తం చేయడానికి ఇదంతా చేస్తున్నాడు. ఇప్పటికీ హైడ్రా పేరుతో సూట్ కేసులు మోస్తూ ఉన్నాడు. అక్కడ వచ్చిన డబ్బులంతా తీసుకుపోయి అక్కడ కడతా ఉన్నాడు అని ఇవన్నీ ఆరోపణలు. ఇంత ఇబ్బందికర పరిస్థితులు ప్రజలు తిట్టిపోసుకుంటున్నా కూడా మొండిగా మూర్ఖంగా రేవంత్ రెడ్డి ఎందుకు పోతున్నాడు అంటే తప్పదు. ఇది ప్రాంతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీగా ఉన్న కేసీఆర్ తన ఆలోచనలు చాలామంది అభిప్రాయాలు తీసుకొని పోతే ఇంకా అద్భుతంగా ఉండేది. తన నియంత్రణ ప్రవర్తించి అట్లా దెబ్బతిన్నాడు. ఇతనేమో జాతీయ పార్టీ జుట్టు ఢిల్లీ చేతిలో ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ విధంగానే పోతున్నట్టు అనిపిస్తోంది. ప్రయారిటీ ఇష్యూస్, ప్రధానమైన సంక్షేమ పథకాల విషయంలో ఆయన విస్మరించిందనే చెప్పాలి. ఇంకోటి కొండా సురేఖకు సంబంధించిన విమర్శల నేపథ్యం పార్టీ డ్యామేజ్ చేసినా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు చరించలేదు, ఇంత కూడా కదలిక లేదు. ఆమెను కాపాడుకునే ప్రయత్నం చేశారు. కనీసం వాళ్ళతో సత్సంబంధాలు పిలిచి మాట్లాడేటట్టుగా ఏం చేయలేదు. మీరు దూరం అయితే మాకు వచ్చేది ఏం లేదు కండి అన్నట్టుగానే ఉన్నారు. నాగార్జున ఇటు వాళ్ళ ఆమె మీద కొండా సురేఖ మీద క్రిమినల్ కేసులు పరువు నష్టం దావా వేసినప్పటికీ కూడా ఈసీసీ చీఫ్ సైతం ఇది ముగిసిపోయింది, ఆమె క్షమాపణ చెప్పేసింది, అయిపోయింది, బర్తరఫ్ లేదు, ఏం లేదు. ఒక మీడియా దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తోంది, బీఆర్ఎస్ ప్రతిపక్షం దీన్ని ఆటాడిస్తోంది అని చెప్పి ఒక బీసీ మహిళా కార్డు ఉపయోగించారు. తర్వాత క్షమాపణ చెప్పారు, మహిళలకు సంబంధించింది కాబట్టి అట్లా మొత్తానికైతే ఇది సమసిపోయిన వివాదంగా మారిపోయింది, చేసేటట్టు చేస్తున్నారు. కానీ వర్ష క్రమంలో ఏడాది కాలంలో ఎన్ని దెబ్బలు తింటూ వస్తున్న ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ల కాలంలో ఎన్ని చేసి చూడాలి. ప్రజలు ఇప్పటికే ఒక రకమైన తీవ్ర వ్యతిరేకతతో, అసంతృప్తితో రగిలిపోతున్న క్రమంలో వాళ్ళకు ఏదో వాళ్ళకు సంబంధించిన మాటలు ఎక్కడ స్పీచ్లో కనబడడం లేదు. మీకు 4,000 పెన్షన్ త్వరలో వంచుతుంది అని మాట చెప్పడం లేదు. మీకు సంబంధించిన ఇంకా రైతు భరోసా వేస్తున్నాము, దసరా అన్నారు, దసరా వెళ్ళిపోయింది, రైతు భరోసా ఊసలేదు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నాడు రైతు రుణమాఫీ పూర్తయిన తర్వాతే రైతు భరోసా అంటున్నాడు. అది పూర్తి చేసేలా లేరు, ఇది ఇచ్చేలా లేరు. ఇన్ని సమస్యల మీద ఎక్కడ కూడా ప్రస్తావించని పాలకులు, ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి మూసి 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 అంటూ తర్వాత రండి మాట్లాడదాం అంటున్నాడు, కూర్చొని మీరే చెప్పండి అంటున్నాడు, హైడ్రా అంటున్నాడు.
దానికి హై పవర్స్ ఇస్తున్నట్టుండి తప్ప వేరే ఏం మాట్లాడలేదు. ఇప్పుడు అంతా కూడా బుల్డోజర్ రాజుగా మారిపోయిన ప్రభుత్వంలాగా కనబడుతుంది. ఇదంతా కూడా ఒక రాహుల్ గాంధీ వీళ్ళందరికీ తెలిసి కూడా ఇది ఎంత జరుగుతూ ఉంది అంటే, ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ దోచుకు తిన్నదనే ఒక అభిప్రాయము, ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ తక్కువ సమయంలోనే ఈ 5 ఏళ్ల కాలంలో నెక్స్ట్ వస్తామా పోతామా ఎవరికి తెలియదు. కాబట్టి ఈ టైంలో వాళ్ళు కూడా ఒక ఏటీఎం ప్రాజెక్టుగా మూసిని ముందర పెట్టుకురని జరుగుతున్న ప్రచారాన్ని ఇప్పుడు మనం వీళ్ళ పాలకుల తీరును బట్టి చూస్తుంటే అట్లాగే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి.